హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మనం ఈ సీజన్ స్పెషల్ మామిడికాయ పప్పుచారు చేసుకుందాము. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే అంత ఈజీగా, అంత టేస్టీగా, అంత సింపుల్గా 10 మినిట్స్లో రెడీ అయిపోయే మామిడికాయ పప్పుచారు చేసుకుందాం. ఇప్పుడు ఈ ప్లేట్లో ఉన్న మామిడికాయ పప్పుచారుకి కావాలి. సో ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక తాలింపు వేసుకోవాలి. సో ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు పప్పుచారుకి ఇలా పొడవుగా కోస్తే సూపర్ ఉంటుంది. ఒక 2 పచ్చిమిరకాయలు పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిరకాయలతో పాటు కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చినాక కొన్ని మామిడికాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకొని కలుపుకున్నాక ములక్కాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు అండ్ బెండకాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. సో ఇప్పుడు బాగా కలిసినాక కొంచెం కల్లుప్పు వేసుకుందాము. మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. అవంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. సో పప్పుచారు చేసే ముందు కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలు అనేవి ఫ్రై అయ్యాక కొంచెం చింతపండు రసం పోసుకుందాం. మనం పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాం కాబట్టి చింతపండు రసం కొంచెం తక్కువ వేసుకుందాము. చింతపండు రసం పోసుకున్నాక కొంచెం కారం వేసుకోవాలి. అండ్ కారం వేసినాక కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఉడకబెట్టిన కందిపప్పు వేసుకోవాలి. నేను ఈ కందిపప్పు ముందే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. సో ఈ ఉడికించిన పప్పు అనేది వేసుకున్నాక పప్పుచారు కొంచెం మరగనివ్వాలి. సో ఈ పప్పుచారు అనేది మరిగేలోపు ముక్క కూడా బాగా ఉడికిపోయింది. ఇలాంటి మరిన్ని వంటల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.